సంబంధాలు ఆఫ్ఘన్ వాసి హకీం షుకూర్ మా మార్గదర్శి స్లీపర్ సెల్స్తో కల్పిస్తానన్నాడు. పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు వెల్లడించిన బెనెక్స్ గ్రూప్ సభ్యులు యువతను ఆకర్షించి పాక్ ఆఫ్ఘన్లో మిలిటెంట్ సెక్షన్ ఇప్పించేందుకు కుట్ర అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాసిక్ TCS లో బలవంత మత మార్పిడికి ఎత్తన మత మార్పిడి లక్ష్యంగా వేధింపులు మహిళా టీకీలకు నరకం 4 ఏళ్లుగా టీం లీడర్ల అరాచకం ఫిర్యాదు చేసినా పట్టించుకుని మహిళా ఇచ్చారధికారి పోలీసులు ఫిర్యాదు 7 అరెస్టు దోషులపై కఠిన చర్యలు TCS అన్నటువంటిది హైలైట్ చేశారు. మరో 62 అన్న క్యాంటీన్లు రేపు ధర్నకోటలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇంటి పన్నుపై వడ్డీ రాయితీ నెల పొడిగింపు ఏప్రిల్ నెలాఖరులో పన్ను చెల్లిస్తే 5% రాయితీ 3-4 రోజుల్లో ఇంటర్ ఫలితాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీరు మొదలైనటువంటి జోరు అంటూ వేసవితాపం ప్రారంభంతో రాష్ట్రంలో పెరిగిన అమ్మకాలు వేసవితాపాన్ని తగ్గించుకునేందుకు ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నారు. కాస్త మధ్యాహ్న కాల వాటాని ప్రాణులు బీరు బాట పట్టే దీంతో గత నెల నుండి రాష్ట్రంలో బీరు అమ్మకాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే బీరు విక్రయాలు 30% మేరకు పెరగడం విశేషం. వచ్చే 2 మాసాల్లో ఎండలు మరింత పెరగనున్న నేపథ్యంలో అమ్మకాల జోరు భారీగా పెరుగుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పాత్ర ఏంటో